తెలుగు రుచి. టేస్టీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచి మొదలు పెట్టేద్దామా? అయితే రావు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ రావు గారు. నమస్కారం. నమస్కారం. సో రావు గారు, ఆహా ఏం రుచి ఇవాళ దాల్ చింగిడి బెంగాలీ డిష్. ఓకే, ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్ తీసుకెళ్తున్నారు. దాల్ అంటే పప్పు, చింగిడి అంటే ప్రాన్స్, చిన్నవి అండ్ పచ్చిరొయ్యలు. ఓకే, అదనమాట. దాంతో ఎలా కుక్ చేస్తారు ఏంటి చూద్దాం ఇవాళ. ఓకే, సో దాల్ చింగిడి. దాల్ చింగిరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? దాల్ చింగిరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు 1 కప్పు, రొయ్యలు 1/2 కిలో, పంచపూరన్ మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 2 టీ స్పూన్లు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, ఆవ నూనె 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, ఎండుమిరపకాయలు 2, తరిగిన టమాటో 1, పంచదార చిటికెడు, ఇంగువ చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు. రావు గారు వచ్చేసినట్టేగా? రెడీ. ఓకే, పప్పు ఉడకపెట్టేసుకున్నట్టున్నారు. లేకపోతే టైం ఎక్కువ పడుతుంది కదా. ఓకే, కందిపప్పు ఇది? లేదు, శనగపప్పు. ఫస్ట్ ఆవ నూనె. బెంగాలీ వంటలో ఆవ నూనె తప్ప ఇంకేం ఉండదు, మోస్ట్లీ ఆవ నూనె వాడతారు. ఓకే, ఆవాల నూనె వాడతారు. ఫస్ట్ ఆవ నూనె వేడెక్కాలి. ఎండుమిరపకాయలు, ఆవ నూనె స్మెల్ వస్తుంది ఇప్పుడే. దాని తర్వాత ఒక బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, దాని తర్వాత తురం. ఈ పాంచ్ పురాన్ మసాలా అంటారు. దీంట్లో పురాన్ అంటే 5 స్పైసెస్, 5 మసాలాలు. ఏం లేదు, ఆవాలు, జీలకర్ర, సోంపు, మళ్ళీ ఆనియన్ సీడ్స్, మెంతు గింజలు అనమాట. సో పాంచ్ పురాన్ అనమాట, 5 స్పైసెస్. సో అది ఇందులో మెంతులు కూడా ఉన్నాయి. కొంచెం ఇంగువ, దాని తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇప్పుడు ఈ రొయ్యలు వేసుకుందాం. కొంచెం వేపుకుందాం. సో అన్నంతోనా రోటీతోనా? అన్నంతో బాగుంటుందండి. బేసిక్లీ బెంగాలీలు చాలా అన్నం మనలాగా తింటారు. ఇంకోటి, ఇప్పుడు మనం దీంట్లో శనగపప్పు వాడుతున్నాం, వేరే పప్పులు కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు పప్పు వేసుకుందాం. శనగపప్పు, ఉడికించిన శనగపప్పు. ఎక్కువగా పెసరపప్పు కూడా వాడతారు అన్నమాట. వీళ్ళ ఫుడ్ ఏంటంటే సింపుల్గా ఉంటుంది. అంటే మీరు డెవలప్ చేసుకోవాలి టేస్ట్. లేదంటే అన్ని దాంట్లో ఉప్పు, కారం, ఒక చిటికి షుగర్ కూడా వేస్తారనమాట. అదనమాట. సో ఉప్పు వేసుకుందాం. చిటికెడుకి చిటికిని బెల్లన్నారు మీరు. పసుపు, పచ్చిమిర్చి పేస్ట్ అన్నమాట. సో అలాగే మగ్గిపోవాలి, కొంచెం కావాలి. ఇప్పుడు ఇవన్నీ వేసేస్తే ఒకేసారి మగ్గిపోతాయి. కొంచెం టమాటో, పంచదార ఇంతే. ఇది కొంతసేపు మగ్గాలి. సో రావు గారు చూడండి, మంచి
ఎస్. పప్పు అంటే ఇప్పుడు మనం పప్పుతోటి ఏంటి రొయ్యలు ఎలాగ తింటాను చూడండి, ఇప్పుడు టేస్ట్ చేస్తారు కదా. కొబ్బరి, తురిమిన కొబ్బరి, నాకు బెంగాలీ ఫుడ్ అంటే కొంచెం ఇష్టంగా తింటారు. వెరీ గుడ్. అంటే కొన్ని రోజులు లంచ్ రెడీ చేసేస్తున్నారు అంతే. అన్నం కావాలా? అంతే కదా, ఇప్పుడు మనం 12 o'clock ఉన్నాం కాబట్టి తర్వాత అన్నం వండేసుకుంటాము, అంతే తినేస్తాము, లంచ్ అయిపోతుంది. అంతే. సో లాస్ట్లో కొంచెం నెయ్యి. ఓకే, సో దీంతోటి మంచి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. చెప్పాను కదా రావు గారు, ఇప్పుడు ఎలాగో 12 ఇప్పుడే దాటుతుంది కాబట్టి మనం నెక్స్ట్ అన్నం వండేసుకుందాము, మన లంచ్ అయిపోతుంది అంతే. ఓకే, దాల్ చింగిడి. థ్యాంక్ యూ. దాల్ చింగ్రీ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. దాల్ చింగ్రీ తయారీ విధానం: ముందుగా శనగపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో ఆవ నూనె వేసి ఎండుమిరపకాయలు, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, పంచపూరన్ మసాలా, ఇంగువ, అల్లం వెల్లుల్లి పేస్ట్, రొయ్యలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన శనగపప్పు, పసుపు, పచ్చిమిర్చి పేస్ట్, టమాటో ముక్కలు, పంచదార వేసి ఉడకనివ్వాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము, నెయ్యి వేసి కాస్త మగ్గనివ్వాలి. అంతే, దాల్ చింగ్రీ రెడీ. దాల్ చింగిరి. ఎస్, ఇప్పుడు కూడా మీరే తీసిస్తారా ఎవరు? అంతే కదా. దాల్ చింగిరి కూడా నేను తినలేనా? చాలా మంది పప్పు ఇష్టపడే వాళ్ళు ఉంటారు, 70% ఇష్టపడని వాళ్ళు ఉండరు, కానీ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అందులో నేను అదే నన్ను పప్పు ఆకేపచ్చలో చాలా కాంబినేషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మన నాన్ వెజ్లో రొయ్యలతోటి చాలా బాగుంది. మీరు అన్నారు కదా ఇప్పుడు రొయ్యలతో తిండరు అని, నిజంగా నేను తినలేదు, ఫస్ట్ టైం తింటున్నాను. చాలా బాగుంది, కమ్మగా ఉంది, టేస్ట్గా ఉంది. నాన్ వెజ్ అనమాట. రెగ్యులర్గా వెజ్ తినే వాళ్ళు ఇప్పుడు నాన్ వెజ్ కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంది. అని మీరు అన్నట్టు అన్నంతో, వేడి అన్నంతో తింటే అంతే. ప్లీజ్ నమ్మి ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కానీ ఇప్పుడు రొయ్యలతోటి చేస్తాం కదా, బెంగాలీ వాళ్ళు ఎలా చేస్తారంటే పెసరపప్పు చేప హెడ్ తోటి అంటే తలతోటి చేస్తారు, ఇంకా కొంచెం పలుచగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో అలా కూడా తినచ్చు అనే ఒక ఆప్షన్ ఉంది మనకి. సో ప్రస్తుతానికి ఇలా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఇడ్లీ పిండి, దోశ పిండి మనం ఒక 2-3 రోజులకు సరిపడా తయారు చేసుకుంటాం కదా. ఎంతగా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచినా కూడా 2 రోజుల తర్వాత కాస్త పులిసినట్లు అయిపోతూ ఉంటుంది. అందుకని వీటిలో కొద్దిగా తమలపాకు కనుక వేసి ఉంచుకున్నట్లయితే ఇవి పులవకుండా ఉంటాయి. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? నవ్య. నవ్య. ఎక్కడి నుంచి వచ్చారు? నేను యాక్చువల్లీ వైజాగ్ అండి, పేరెంట్స్ ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు. ఓకే, సో మీరు ఇక్కడే ప్రస్తుతానికి ఉన్నది? ప్రజెంట్ ఇక్కడే ఉన్నాను. ఇక్కడే ఉన్నాను. ఓకే, సో మరి మీ చేతి వంటలు ఏ వంట చేస్తారు? నేను ఫస్ట్ గ్రీన్ చికెన్ పకోడీ చేస్తున్నాను. గ్రీన్ చికెన్ పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. గ్రీన్ చికెన్ పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 1/2 కిలో, కొత్తిమీర పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పుదీనా పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, మిరియాల పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. సో స్టార్ట్ చేసేద్దామండి. ఓకే, సో ముందు మ్యారినేట్ చేయాలా? మ్యారినేట్ చేయాలి. సో నూనె ఆన్ చేసి పెట్టేస్తాను స్టవ్. ఓకే, మీరు స్టార్ట్ చేయండి. చికెన్ చిన్న చిన్న పీసెస్ తీసుకోవాలా? చిన్న చిన్న పీసెస్ అండి. అంటే యాక్చువల్లీ మన పకోడీకి చిన్న చిన్న పీసెస్ అయితే కొంచెం బాగుంటుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో కర్డ్ వేస్తున్నాను, పెరుగు 1 కప్. దీంట్లోనే టర్మరిక్ పౌడర్ వేస్తున్నాను, పసుపు. సో దీంట్లోనే ధనియాల పొడి వేస్తున్నాను. నెక్స్ట్ మిరియాల పొడి వేస్తున్నాను. మిరియాల పొడి
సో దీంట్లోనే మిరియాల పొడి వేసానండి. పచ్చిమిరపకాయల పేస్ట్ అండి అది. ఇది పచ్చిమిర్చి పేస్ట్ చేశాను. అమ్మోయ్ ఈ పకోడీ కొంచెం ఘాటే నాకు అర్థమైపోయిందా. నెక్స్ట్ దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్. పేస్ట్. మీరు కారం బాగా తింటారా? కొంచెం స్పైసెస్ అయిపోయిందా ఎక్కువ తింటా. ఒకవేళ తక్కువ తినే వాళ్ళైతే వాళ్ళ టేస్ట్ బట్టి వేసుకోవచ్చు. సో దీంట్లోనే నేను కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. ఇది రైస్ ఫ్లోర్, బియ్యం పిండి. ఉప్పు, కారం. కొంచెం కారం వేస్తున్నాను. అంటే గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసాం కాబట్టి, సో పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం కారం సరిపోతుంది. అమ్మో ఏం చెప్పారో సుమి, పచ్చిమిరపకాయల పేస్ట్ మిరియాల పొడి వేసి ఇంకా కొంచెం కారం కూడా వేసి పైగా కొంచెమే వేసాను సరిపోతుందిలే అంట. అమ్మో. నెక్స్ట్ ఇది వచ్చేసి కొత్తిమీర నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. సో ఇది గ్రీన్ చిల్లీ పకోడీ కాబట్టి యాక్చువల్గా మనకి ఫుడ్ కలర్ అంతా హెల్దీ కాదు. సో అందుకని చెప్పేసి నేను మనకి హెల్దీ రెసిపీస్గా ఉండాలి అని చెప్పి కొత్తిమీర ఒకటి అండ్ పుదీనా దీంతో నేను రెసిపీ చేస్తున్నాను. సూపర్ అండి, మీలాగే అందరూ ఫాలో అయిపోతే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి పుదీనా పేస్ట్. సో నేను ఇది కొంచెం తక్కువ వేస్తున్నాను ఎందుకంటే మింట్ లీవ్స్ పుదీనా అనేది అందరికీ ఇష్టం ఉండదు ఆ ఫ్లేవర్. సో కొంతమంది తింటారు, అందుకని నేను తక్కువ యాడ్ చేసి. కొద్దిగా తింటారు? నేను కొంచెమే తింటానండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి లెమన్ జ్యూస్, నిమ్మరసం. సో పకోడీ అంటే నేను ఇంకా శనగపిండి ఎక్కడైనా వస్తుందేమో ఎదురు చూస్తూ ఉన్నాను. బియ్య పిండి, మొక్కజొన్న పిండి, అన్ని పిండిలు వేస్తున్నారు కానీ ఎంతకి శనగపిండి రాలేదు. అదే ఇది డైట్ స్పెషల్. అబ్బా, శనగపిండి అంటే మరి లావ్ అయిపోతాం కదా, అందుకని చెప్పేసి శనగపిండి ఎక్కడ కూడా వాడట్లేదు. యాక్చువల్లీ మనము వాడేది ఆనియన్ పకోడీ వాటిలో అయితే శనగపిండి వాడతాము, బట్ చికెన్ పకోడీలో శనగపిండి అనేది చాలా తక్కువ. పకోడీలకైనా ఇలాగా లేకపోతే ప్రతి వంటల్లోనే అలాగే ఉంటారా జాగ్రత్తగాని? లేదండి, ఓన్లీ పకోడీ వరకు, ఎందుకంటే ఇది ఆయిల్ ఫుడ్ కదా. అంతేనా? సో అందుకని చెప్పేసి కొంచెం తక్కువగానే వేసుకుంటాను అన్ని. మా న్యూట్రిషనిస్ట్ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా అన్నీ ఆవిడ క్లియర్గా చెప్పేస్తారు. మీరు ఏది ఎక్కువ తక్కువలైనా కూడా అక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకే, సో వేసేస్తారా మరి? వేసేస్తాను. ఆయిల్ హీట్ అయిపోయింది. ఒకవేళ మీరు ఇది కొంచెం మనకి టైం ఉంటే ఒక 10 minutes కానీ ఒక హాఫ్ అన్ అవర్ మనం మ్యారినేట్ చేసుకుంటే ఇంకా మనకి టేస్ట్ బాగుంటుంది, ఊరితే బాగుంటుంది. సో మనకి ఇప్పుడు టైం లేదు కాబట్టి వేసేద్దాం. ఇది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి చికెన్ అనేది కొంచెం బాగా కుక్ అవుతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే అది మనకి పైన కలర్ అయితే ఉంటుంది కానీ లోపల పీస్ అనేది కుక్ అవుతుంది. మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను, కొంచెం వేగనిద్దాము. మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, SMS చేసేయండి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. రెడీ అయిపోయినట్టున్నాయి? అయిపోయింది. సో దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. సో గ్రీన్ చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. గ్రీన్ చికెన్ పకోడీ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? గ్రీన్ చికెన్ పకోడీ తయారీ విధానం: ఒక బౌల్లో చికెన్, పెరుగు, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్, బియ్య పిండి, ఉప్పు, కారం, కొత్తిమీర పేస్ట్, పుదీనా పేస్ట్, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ ముక్కలని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, గ్రీన్ చికెన్ పకోడీ రెడీ. గ్రీన్ చికెన్ పకోడీ. బాగుంది. చికెన్ ఇప్పుడు క్యూబ్స్గా కట్ చేశారు కదా, స్లైస్గా చిన్నగా చేస్తే త్వరగా కుక్ అయిపోతే మీకు, ప్లస్ కోటింగ్ కూడా బాగుంటుంది. అదే అదర్వైజ్ కొంచెం ఉప్పు ఎక్కువ అయింది, పర్వాలేదు. ఏంటంటే మీకు అది ఒకటి హెల్ప్ అవుతుంది అనేసి వచ్చిన సలహా చెప్పారు. సో నెక్స్ట్ టైం యాక్చువల్లీ స్లైసెస్గా చేద్దాం అనుకున్నాను, బట్ అది డ్రాగన్ చికెన్ లాగా ఉంటుంది అని చెప్పేసి పకోడీలా వేసాను. సో నెక్స్ట్ టైం చేసేటప్పుడు అలా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా.
మీకోసం ఇంకో చిట్కా. ఒకప్పుడు మన పూర్వీకులు రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకునేవాళ్ళు. కాలక్రమేణా అవి కాస్త మరుగున పడ్డాయి. మళ్ళీ ఇప్పుడు రాగి పాత్రలకు ఆదరణ బాగా పెరిగింది. నిజంగా కూడా రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తీసుకోవడం, నీటిని తాగడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. మరి రాగి పాత్రల క్లీనింగ్ విషయానికి వస్తే ఇలా ట్రై చేయండి. కొద్దిగా చింతపండు, ఉప్పు కలుపుకొని ఈ మిశ్రమంతో కనుక రాగి పాత్రలను క్లీన్ చేసుకున్నట్లయితే శుభ్రంగా క్లీన్ అవ్వడమే కాకుండా కొత్త వాటిలాగా మెరుస్తూ ఉంటాయి. మరి నెక్స్ట్ వంట ఏం చేస్తారు? ఎగ్ మలై మసాలా చేస్తున్నానండి. ఎగ్ మలై మసాలా. ఎగ్ మలై మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? ఎగ్ మలై మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 4, పాలు 1 కప్పు, ఉల్లిపాయలు 2, పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేసేద్దామా? నూనె వేస్తున్నాను. గుడ్లేమో ఉడికించేసి ఉంచుకోవాలి, కట్ చేసి పెట్టాను. సో ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత దీంట్లో ఇది వచ్చేసి నేను ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కలిపి పేస్ట్ చేశాను. సో పాలు కూడా వాడుకుంటున్నాం. పాలు వాడతామండి. సో ఇప్పుడు మనం ఇందులో వేసాం కదా, ఇది కొంచెం మనకి ఫాస్ట్గా కుక్ అవ్వాలి అంటే దీంట్లో కొంచెం మనము సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతుంది. మామూలుగా పచ్చిమిరపకాయల మీద వేసేసుకుంటాం, మీరు పేస్ట్ చేసిన వాటి మీద కూడా వేగడానికి ఇంకా వేసేస్తున్నారు. ఓకే. కొంచెం పసుపు. ఇంగ్రీడియంట్స్ అయితే పెద్ద ఏమి ఎక్కువగా ఉన్నాయని కాదు, తక్కువగా ఇంట్లోనే ఉన్నట్టుగానే. అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి ఇంట్లో వెజిటేబుల్స్ లేని టైంలో కూడా సింపుల్ గా ఫాస్ట్ గా విత్ ఇన్ 15 minutes లో అయిపోయే కర్రీ అనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసేస్తాం. ఇంకా ఉల్లిపాయలు కటింగే. ఇవి ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో ఉండేవే కాబట్టి ప్రెసెంట్ ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో బయటకు వెళ్ళేది కూడా లేదు. సో అందుకని చెప్పేసి ఇంక ఇంట్లో ఉన్న వాటితో అడ్జస్ట్ అవ్వడమే. సో మీరు చేస్తుంటారా కొత్త వంటలు, ప్రయోగాలు అవన్నీ? చేస్తుంటానండి. సో మీరు జాబ్ చేస్తుంటారా, హౌస్ వైఫ్? లేదండి, యాక్చువల్గా నేను యూట్యూబర్ని. సో నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ మధ్య వాళ్ళందరూ ఇంతకు ముందు ఏదో బ్లౌజ్ కుట్టడాలు, థ్రెడ్ వర్క్లు అలా అనేవారు, ఇప్పుడు అందరూ యూట్యూబ్కి వెళ్ళిపోయారు. సో దీంట్లో ఇప్పుడు నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. వేసుకోండి. కొంచెం స్పైసెస్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. మీరైతే బాగా స్పైసీ తింటారు, నాకు అర్థమైపోయింది. మా ఇంట్లో అందరూ బాగా. సో నాన్ వెజ్ ఎక్కువ ఉంటుందా ఇంట్లో, వెజ్జా? యాక్చువల్గా ఫస్ట్ అయితే మేము వెజ్ ఎక్కువ తినేదాన్ని. ఆఫ్టర్ మ్యారేజ్ నాన్ వెజ్ ఎక్కువ. మీ వారు బాగా ఇష్టంగా తింటారా? అత్తయ్య వాళ్ళది ఈస్ట్ గోదావరి అండి. సో వాళ్ళకి ఇంకా నాన్ వెజ్ లేకపోతే ముద్ద దిగదు. సో ఇది మనకి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఉల్లిపాయ పేస్ట్ వేగిపోయింది. నెక్స్ట్ దీంట్లో కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నాను. ధనియాల పౌడర్, కొంచెం కారం. ఆల్రెడీ మనం ఉల్లిపాయలో 4 మిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేస్తున్నాను. మామూలుగాని మలై అంటే మీగడ ఉండాలి కదా ఫుల్ గాని, ఇక్కడ నాకు పాలు ఒకటే కనిపిస్తున్నాయి. సో పాలు అనేటప్పటికీ అందరికీ ఇంట్లో ఉంటాయి కాబట్టి సో నేను ఏవీ లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకి అవైలబుల్ ఉన్న ఇంగ్రీడియంట్స్తో చూపిస్తున్నాను. సూపర్. సో అందుబాటులో ఉంటే మనం అలా కూడా చేసుకోవచ్చు. మీరు కావాలంటే దీంట్లోనే మనకి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తే ఏంటంటే అది మనకి ఒక రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. ఇది మనకి హోమ్ స్టైల్ అనమాట. సో మరి అదే టేస్ట్ ఉంటుందా? కొంచెం డిఫరెంట్ ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు, కొంచెం. సో దీంట్లో ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోనే మనము పాలు దగ్గరికి అయిపోవాలి. ఇది దగ్గరికి అవ్వాలండి. ఇది ఒక 70% కుక్ అయిపోయిన తర్వాత దాంట్లోనే మనము ఫస్ట్ ఇది ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, సో ఈ ఎగ్స్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. దగ్గర పడినట్టుంది కదా. అయిపోయిందండి. గుడ్ల
ఉడికించిన కోడిగుడ్లు. సో మనం వచ్చి లోపల సగంగా కట్ చేసుకున్న సన్న అలా ఉంది కాబట్టి ఇలాగే ఉల్టానే వేయాలా? ఉల్టా వేయాలి. తర్వాత మనం ఒక 2 minutes తర్వాత దాన్ని టాస్ చేసుకోవాలి. ఓకే. సో టాస్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, లేకపోతే మనకి సన్న బయటకు వచ్చేస్తుంది, విడిపోతుంది. ఏం డిజైన్ చేస్తున్నారు? ఓకే. సో ఒక 2 నిమిషాలు మగ్గాలి. సో లిడ్ క్లోజ్ చేయాలి, అలాగే ఉంచుదామా? క్లోజ్ చేయండి. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. యాపిల్ తినేసిన తర్వాత ఈ తొక్కలు కూడా ఉపయోగపడతాయి. అవి ఎలా అంటే వీటిని అల్యూమినియం పాత్రలు క్లీన్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. అల్యూమినియం పాత్ర ఏదైతే మురికి పట్టేసి ఉంటుందో దాని అడుగు భాగంలో ఈ తొక్కలు వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకుని కాస్త గోరువెచ్చగా వేడి చేసుకుని ఆ తర్వాత కనుక క్లీన్ చేసుకున్నట్లయితే అడుగు భాగంలో పట్టినటువంటి మురికి, జిడ్డు, ఆ నలుపుదనం అంతా కూడా శుభ్రంగా పోయి తళతళ మెరుస్తాయి. చూద్దామా? పర్వాలేదే, ఇంతవరకు సన బయటకు రాకుండా ఉన్న మసాలాతో పాటు తిరిగింది ఇది. యాక్చువల్గా ఇది మనకి రైస్లో కంటే కూడా రోటీస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. తిప్పుకున్నాం కాబట్టి సేమ్ కాసేపు ఇటుపక్క కూడా మగ్గితే రెడీ అయిపోయింది. లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేస్తామా? కొత్తిమీర, కొత్తిమీర 2 వేస్తాను. కరివేపాకు, కొత్తిమీర ఇక్కడ వేసుకోవడమే. చూద్దామా? నూనె తేలితే వంట అయిపోయినట్టు అంటారు. అవును. సో ఫైనల్గా దీంట్లో నేను గరం మసాలా వేసుకుంటున్నాను. సో ఇది కంప్లీట్గా ఆప్షనల్. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మళ్ళీ ఏం వేసినా కలపాలంటే అది టాస్కే. కొత్తిమీర కరివేపాకు వేసేయండి. సో ఫైనల్గా దీంట్లో మనము కొత్తిమీర, కరివేపాకు. సో చాలామంది కొత్తిమీర వేసిన వెంటనే ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తారు, బట్ నేనైతే అలా చేయను. జస్ట్ ఒక 1 minute అయినా దాన్ని మగ్గనిస్తాను. ఎందుకంటే మనం ఆ వేడి పడుతుందని స్మెల్ అంతా. అదొకటి, దీని మీద ఏమన్నా బ్యాక్టీరియా లాంటిది ఇంకా ఏమైనా ఉన్నా వేడికి పోతుంది. అయిపోయింది మేడం. సో అయిపోయిందండి, వేడివేడిగా ఎగ్ మలై మసాలా రెడీ. థ్యాంక్ యూ. ఎగ్ మలాయ్ మసాలా. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? ఎగ్ మలాయ్ మసాలా తయారీ విధానం. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్, ఉప్పు, పసుపు వేసి వేయించాలి. దీనిలో ధనియాల పొడి, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి వేగనివ్వాలి. తర్వాత పాలు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కోడిగుడ్లు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఎగ్ మలాయ్ మసాలా రెడీ. ఎగ్ మలాయ్ మసాలా. రావు గారు, డిష్ బాగుంది. కొన్ని మైనస్లు ఏంటంటే మలాయ్ మసాలా అంటే రిచ్నెస్ ఉండాలి. ఆ రిచ్నెస్ కొంచెం తగ్గింది. ఆ కొంచెం రిచ్నెస్ ఉండుంటే ఇంకా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఏంటంటే కుర్మా లాగా ఉన్నది అనమాట. బాగాలేదని చెప్పట్లేదు, బాగుంది. కానీ మలాయ్ అంటే కొంచెం రిచ్నెస్ ప్లస్ మీరు పైన కూడా కొంచెం మలాయ్ వేసి ఉంటే ఇంకా అసలు మలాయ్ వాడలేదు. ఓకే, పాలతోటే చేశారు. ఆవిడ అడిగాను, కావాలనుకునే వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఇది సింపుల్ గా చేశారు, ఇంకా మలాయ్ యాడ్ చేస్తే దానికి ఆ రిచ్నెస్ ఇంకా యాడ్ ఆన్ అవుతుంది. ప్లస్ టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఆ క్రీము లేకపోతే ఇక్కడ ఏదో వేస్తుంటే పైన కూడా కొంచెం వేస్తుంటే ఇంకా ఎన్హాన్స్ ఉంటుంది అనమాట. అది ఇస్ గుడ్. ఓకే, సో నెక్స్ట్ టైం చేసేటప్పుడు మలాయ్ తోటే చేయండి. ఓకేనా? ఓకే అండి. మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కూరలు, పులుసులు, సూపులు
ఇలాంటివి ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఒక్కోసారి కాస్త వాటర్ ఎక్కువైపోయి పల్చి పడిపోతూ ఉంటాయి కదా. పల్చి పడిపోయింది అని అనుకోకుండా ఇందులో 1-2 స్పూన్ల కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నట్లయితే ఇవి తిరిగి చిక్కదనాన్ని సంతరించుకుంటాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్లో ఇవాళ కినోవా తోటి ఫిష్ సాలెడ్ చేద్దాం. కినోవా ఫిష్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. కినోవా ఫిష్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కినోవా 1/2 కప్పు, బోన్లెస్ ఫిష్ 1/2 కిలో, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, కీరదోస ముక్కలు కొద్దిగా, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఆలివ్ నూనె 3 టేబుల్ స్పూన్లు, చెర్రీ టమాటోలు 4, చిన్న ఉల్లిపాయలు 1/2 కప్పు, ఆలివ్లు 4, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. రావు గారు రెడీ. మీ ఫేవరెట్ హెల్తీ ఫుడ్. ఎస్. సో చిన్న ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు అంటారు బేసిక్లీ. సాంబార్ తమిళ్. అంటే దాంట్లో అలాగా పేరు వచ్చింది. చిన్న ఉల్లిపాయలు. చిన్న ఉల్లిపాయలు. ఓకే, ఫస్ట్ ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ కాకుండా ఇందులో ఆలివ్ ఫ్రూట్ కూడా ఉన్నట్టుంది, నాకు అనిపించేసింది. అది సాలడ్కి అనమాట. చాప తీసుకుందాం. ముళ్ళు లేకుండా కొంచెం పెద్దగా ఇలా తీసుకోవాలి. ఉప్పు వేసుకున్నారు. దాని తర్వాత మిరియాల పౌడర్, అలాగే ఇటు సైడ్ కూడా కొంచెం ఉప్పు, అగైన్ మళ్ళీ మిరియాల పొడి. ముందు మనం అర్థమైపోయింది, ఇది సాలెడ్ కాబట్టి మీరు చేపలు వేయించేసి పక్కన పెట్టి ఆఖరణ అలా వేస్తారు. సస్పెన్స్ త్వరగా చెప్పేస్తే మీరు. నాకు తెలిసిపోయింది రావు గారు. కానీ రావు గారు, ఇప్పుడు నేను డైట్ చేస్తున్నాను అనుకోండి, సాలెడ్ అనగానే నేను ముందే ప్రిపేర్డ్ గా ఉంటాను డైట్ చేసే వాళ్ళు. ఇప్పుడు మనకి ఇంత ఆయిల్ కాకుండా వేరే ఆలివ్ ఆయిల్. ఓకే. దీంట్లో ఇప్పుడు జస్ట్ ఇది పాన్ ఫ్రై చేయడానికి. దీంట్లో మీరు ఇప్పుడు దీంట్లో కొంచెం గార్లిక్ వేస్తాను, కొన్ని టమాటోలు వేస్తాను, లెమన్ జ్యూస్ వేస్తాను. మీకు జస్ట్ లైట్గా గ్రేవీ లాగా. దీనివల్ల మీకేం హార్మ్ అంటే నేను అడుగుతున్నది ఆప్షన్స్. ఇంకా ఓవెన్ గ్రిల్ చేసుకోవచ్చు మీరు. ఇది గ్రిల్ బేసిక్లీ. మీరు అవెన్ లో కూడా వేసుకోవచ్చు. సింపుల్ గా లైట్ గా ఆలివ్ ఆయిల్ పైన కింద రాసుకొని, సాల్ట్ పెప్పర్ వేసుకొని, కొంచెం టమాటోస్ వేసుకొని, ఒక సిల్వర్ ఫైల్ వేసుకొని లోపల వేసుకోవచ్చు అనమాట. బేసిక్లీ ఇది కొంచెం అంటుకుంటుంది. ఇదే మనం ఆప్షన్ మీకు లైట్ గా కొంచెం ఫ్లవర్ అలా అంటుకోండి, మీకు ఇలా అంటుకోదు అనమాట. క్రిస్పీ లేయర్ వస్తుంది. మొక్కజొన్న పిండి మైదా ఉంటే ఓకే, బట్ హెల్దీలో మనం యూజ్ చేయట్లేదు. దానికే మీకు ఈ రఫ్ ఇదనమాట. లేకపోతే ఇది మీకు మంచిగా ఆ క్రిస్పీనెస్ బయటికి వస్తుంది అనమాట పైకి. నేనైతే మీరు చెప్పిన సెకండ్ ఆప్షన్కే వెళ్తానండి. ఓకే. ఇప్పుడు చూడండి, ఇది క్లీన్గా కొంచెం బాగా క్రిస్పీగా వచ్చింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం గార్లిక్, వెల్లుల్లి, చెర్రీ టమాటోస్ ఒక్క 3-4. ఆల్మోస్ట్ అయిపోయింది మీ ఫిష్. ఆఫ్ చేసుకోవచ్చు. లైట్గా రోస్ట్ అవుతే మీకు ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఆ నిమ్మకాయ ఇది లెమన్ జ్యూస్, ఆఫ్ చేస్తాం అనమాట. కుక్ చేయవద్దు. ఆ లెమన్ జ్యూస్ ప్లస్ దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అంటే ఫ్లేవర్స్కి అనమాట. మీకు తినేప్పుడు చాలా బాగుంటుంది. సో ఇది రెడీ అనమాట. ఇప్పుడు మనం సాలెడ్ రెడీ చేసుకుంటాం. ఫస్ట్ కినోవా వచ్చి ఉడికించేసుకున్నారు. అవును, బాయిల్ చేసుకున్నాం. ఇది మీరు 1 గ్లాస్ కినోవా అంటే 3 గ్లాసులు నీళ్ళు వేయాలి. ఎందుకంటే కినోవా టైం పడుతుంది మీకు ఉడకడానికి. అదనమాట. ఇప్పుడు కొంచెం చిన్న ఉల్లిపాయలు. ఘాట్ ఎక్కువ ఉంటుంది కదా, మరి పర్వాలేదు. మీరు దీంట్లో ఏం ఘాట్ లేదు కదా, ఒకటే ఘాటు ఉంటుంది. ఉల్లిపాయ ఒకటే ఘాట్, ఏం లేదు. అంటే మీకు న్యూట్రలైజ్ చేస్తుంది కదా. మీరు ఇవన్నీ కమ్మగా ఉంటాయి, ఇది ఒకటేంటి ఒక ఘాట్ ఉంటుంది, ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఈ తగిలిన ఉల్లిపాయ ఇస్తున్నారు అంతే. ఒకవేళ కావాలి అని అనుకుంటే ఘాట్ ఎక్కువ ఉంది అనుకునే వాళ్ళకి వేయించుకోవచ్చా? వేయించుకో. దీంట్లో కొంచెం లైట్ గా
కొంచెం వేయించుకొని ఇప్పుడు ఎలా వేసారో అలాగే అలాగే ఆ వేడిలోనే కాస్త మగ్గ పెట్టేయచ్చు చేయొచ్చు. లేదా చిన్న చిన్నగా అయినా కట్ చేసేసి కట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ మీకు హోల్గా ఇప్పుడు చిన్నవి ఉన్నాయి అనమాట, లైట్గా వేయించుకుంటే ఇంకా ఘాటు తగ్గుతుంది, ఒక అలాగే తినచ్చు. ఎందుకంటే సాంబార్లో మనకి అలాగే అలాగే ఫుల్గా ఉంటుంది. ఉంటాయి. ఇది కొంచెం ఉప్పు, ఈవెన్ అంటే ఇప్పుడు తక్కువ అయిపోయింది కానీ ఇవి వాడకాలండి. ఈవెన్ మన పాత సినిమాలు చూసారంటే పెరుగు గెంజన్నం పెట్టుకుని ఒక్కొక్క ఈ ఉల్లిపాయలు ఎక్కువ కరెక్ట్ కరెక్ట్. అందుకు న్యూట్రల్ అంటే ఇప్పుడు ఇది కమ్మగా ఉంటే అది తినేప్పుడు మీకు ఆ ఘాటు తెలుస్తుంది. చల్లదనం కూడా త్వరగా ఇస్తుంది ఇవి అంటారు. పెప్పర్ వేసుకుని అంటే మిరియాల పొడి, దీని తర్వాత కొత్తిమీర, పుదీనా ఎక్కువ వేసుకోవాలి, అంటే మీకు మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట. వేయండి సార్ పర్వాలేదు, నాకు లంచ్కి ఇది నేను. ఓకే. కుంబర్, కీరదోస ముక్కలు, దాని తర్వాత ఆలివ్స్, ఏ టైప్ అయినా పర్వాలేదు, బ్లాక్ అయినా పర్వాలేదు, వేసుకోవచ్చు అంటున్నారు. నాకు ఇవి ఓకే సార్, మీకు అన్నీ ఓకే, హెల్దీ అన్నీ అని. అలాగే చెరీ టొమాటో, అంటే వేయించినవి కాకుండా అవి కూడా వేస్తారా? అవును, మీకు అది దాంతో ఇది దీంతో ఒక ఫీలింగ్ అనమాట. సో అన్నీ అయిపోయి లాస్ట్గా ఉప్పు వేసాం, పెప్పర్ వేసాం, కొంచెం నిమ్మకాయ. బట్ నిజానికి సార్ చాలా మంది ఆ నోటికి రుచిగా ఉండాలి అని రకరకాల ఏవో జంక్ ఫుడ్స్ అవి ఇవి తినేస్తున్నారు, కానీ కనీసం వారానికి ఒక 2 రోజులైనా హెల్దీ ఫుడ్ అంటే తినాలి. ఎవ్రీడే తినొచ్చు. ఇప్పుడు అందుకే అన్నాను, ఇవాళ రేపు ఎవరు తినట్లేదు, జంక్ ఫుడ్ మీదకి ఎక్కువ వెళ్ళిపోతున్నారు. కొంచెం నిమ్మకాయ, ఇప్పుడు ఇది మిక్స్ చేసుకోండి. సో సాలెడ్ రెడీ అన్నమాట. నాకు లంచ్ రెడీ. ఓకే. సో ఇప్పుడు ప్లేటింగ్ చేద్దాం. చేప, షైనీగా ఉండాలి. ఇక్కడ సాలెడ్, ఒక ఉల్లిపాయ, సో మీ లంచ్ రెడీ అన్నమాట అప్పుడు. ఎస్ సార్. సో కినోవా ఫిష్ సాలెడ్ రెడీ. థ్యాంక్ యూ. కినోవా ఫిష్ సాలెడ్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసిద్దామా? కినోవా ఫిష్ సాలెడ్ తయారీ విధానం. ముందుగా కినోవా ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి చేప ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి వేసి వేయించాలి. దీనిలో తరిగిన వెల్లుల్లి, చెర్రీ టమాటోలు వేసి వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపి నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో ఉడికించిన కినోవా, చిన్న ఉల్లిపాయలు, ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర, పుదీనా, కీరదోస ముక్కలు, ఆలివ్, చెర్రీ టమాటోలు, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేయించిన చేప ముక్కలతో కలిపి సర్వ్ చేసుకుంటే కినోవా ఫిష్ సాలెడ్ రెడీ. కినోవా ఫిష్ సాలెడ్. ఓకే. చేప, చెర్రీ టమాటో, అందరూ మనం ఫోర్క్ స్పూన్ ఇలా పెట్టి తింటాము, రావు గారు ఇలా వెరైటీగా ఉల్టా తిప్పి పెట్టించారు నాకు. నాకైతే చాలా బాగా నచ్చింది నిజంగానే. గుడ్ ఫుడ్ లాగే ఉంది, నిజంగా చాలా బాగుంది, టేస్టీగా ఉంది. ఎలాగో మన డాక్టర్ చెప్తారనుకోండి, నాకైతే చాలా బాగా నచ్చింది, బాగుంది. సో డైట్ చేసే వాళ్ళకి వచ్చి సీ ఫుడ్ చాలా ఇష్టపడే వాళ్ళకి హ్యాపీగా తినచ్చు, ఎందుకంటే వెరైటీస్ చాలా తక్కువ ఉన్నాయి, ఏం తింటాం అనుకుంటుంటారు. అలా కాకుండా చక్కగా హెల్దీగా ఉంది కాబట్టి ట్రై చేసేయండి, ఇంకెందుకు ఆలస్యం. సో థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వంటగట్టు మీద చీమలు, బొద్దింకలు ఇలాంటివి రెగ్యులర్గా వచ్చేస్తూనే ఉంటాయి. వీటిని క్లీన్ చేసుకోవడానికి మనం ఎప్పటికప్పుడు కొత్త చిట్కాలు చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఒకవేళ గట్టు మీద చీమలు కనుక ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే ఈ చిట్కా ట్రై చేయండి. కొద్దిగా వెనిగర్ కలిపిన నీటిని ఆ ప్రాంతంలో కనుక చల్లేసి క్లీన్ చేసేసినట్లయితే చీమలు రాకుండా ఉంటాయి.
ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. ఇప్పుడు మనం చూసిన ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ దాల్ చింగ్రీ. ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే మనకి శనగపప్పును, రొయ్యలు కూడా ఉన్నాయి. సో ఒక నాన్ వెజిటేరియన్ సోర్స్, ఒక వెజిటేరియన్ సోర్స్ని కంబైన్ చేసిన ఒక ట్రెడిషనల్ రెసిపీ. ఇందులో మనము ఆయిల్ సోర్స్ కూడా చూస్తే మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనె వాడారు కాబట్టి దానిలో ఉన్న అస్ట్రింజెంట్ టేస్ట్తో పాటు ఒక గుడ్ హార్ట్ హెల్దీ టైప్ ఆఫ్ ఆయిల్. మనం కూడా ఫ్రీక్వెంట్గా ట్రెడిషనల్గా కనుక ఎక్కడెక్కడ కొన్ని రెసిపీస్లో వాడతాము. సో ఆ ట్రెడిషన్ అనేది మనము రివైవ్ చేయగలిగితే ఒక హెల్త్కి మంచి ఆయిల్ అనేది మనం ఇంక్లూడ్ చేసినట్టు అవుతుంది. ఈ రెసిపీలో మనం మెయిన్గా ఏం న్యూట్రియంట్స్ వస్తాయి అని చూస్తే అఫ్కోర్స్ 2 ప్రోటీన్ డెన్స్ ఐటమ్స్ కాబట్టి ప్రోటీన్ సఫిషియెంట్గా వస్తుంది. అలాగే రొయ్యల నుంచి మనకు కావాల్సిన బి కాంప్లెక్స్ న్యూట్రియంట్స్ అనేవి వస్తాయి. ఈ మధ్య మనం చూస్తే అందరికీ నరాల వీక్నెస్ కానీ కండరాల నొప్పులు ఉండడం కానీ అవంతా చాలా కామన్గా ఉంది కాబట్టి వాళ్ళందరికీ కావాల్సిన మెయిన్ న్యూట్రియంట్ ఫోకస్ చేయడానికి బి కాంప్లెక్స్ న్యూట్రియంట్స్. సో అవి మనకి స్పెసిఫిక్గా రొయ్యల నుంచి దొరుకుతాయి కాబట్టి అడిషనల్గా మనకి ఈ న్యూట్రియంట్స్ ఐడెంటిఫై చేసి ఈ రెసిపీలో దొరుకుతుంది. సో ఇట్స్ ఒక హెల్దీ రెసిపీ. ఒక డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నప్పుడు మనం ఇది తప్పకుండా మన డైట్లో ట్రై చేయాలి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ గ్రీన్ చికెన్ పకోడీ. మనం యూజువల్గా టిక్కా కోసం మ్యారినేట్ చేసినప్పుడు యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు. కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా యూజ్ చేసి ఒక గ్రీన్ కలర్ అనేది మనకి ఈ రెసిపీలో దొరుకుతుంది. ఎప్పుడైనా సరే మనం ఒక గ్రీన్ కలర్ కనుక మన నాన్ వెజిటేరియన్ రెసిపీస్లో యాడ్ చేసినప్పుడు ఫ్లేవర్ అండ్ టేస్ట్తో పాటు దానిలో ఉన్న డీటాక్సిఫైయింగ్ ప్రాపర్టీస్ ఈ 2 ఇంగ్రీడియంట్స్లో కూడా కొత్తిమీర, పుదీనా 2 కూడా స్టమక్ని క్లీన్ చేయడానికి, డీగ్యాస్ చేయడానికి, క్లీన్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. చికెన్లోంచి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది కాబట్టి ఈ ఇంగ్రీడియంట్ వైజ్ చూస్తే అన్ని గుడ్ హెల్దీ ఇంగ్రీడియంట్స్. ఇక్కడ పకోడీలాగా చేశారు కాబట్టి డీప్ ఫ్రై చేశారు. దానిలోంచి మనకి అడిషనల్ ఫ్యాట్ వస్తుంది, క్యాలరీ డెన్సిటీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ రెసిపీ మనం ఫ్రీక్వెంట్గా ఇంక్లూడ్ చేయాలనుకున్నప్పుడు దీన్ని ప్యాన్ ఫ్రై కానీ, గ్రిల్ కానీ, బేక్ కానీ చేస్తే మనం ఎక్కువ సార్లు మన డైట్లో ఇంక్లూడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సాలెడ్, కినోవా ఫిష్ సాలెడ్. కినోవా అనేది జనరల్గా మనం ఇండియన్ స్టైల్లో ప్రిపేర్ చేసినప్పుడు దాన్ని ఒక కిచడీ లాగా కానీ, పొంగల్ లాగా కానీ, పులావ్ లాగా కానీ చేస్తాము. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఒక 1 కంప్లీట్ మీల్ లాగా కినోవాని ఒక సాలెడ్లో యూజ్ చేశారు. వెస్టర్న్ డిషెస్లో యూజువల్గా ఒక సాలెడ్లో చాలా వరకు యూజ్ చేస్తారు. ఇది ఒక కంప్లీట్ మీల్ లాగా కన్జ్యూమ్ చేయొచ్చు. ఎందుకంటే ఒక పక్కన సీరియల్ ఉంది, ఒక పక్కన కొన్ని వెజిటబుల్స్, చెరీస్, ఆలివ్స్ ఉన్నాయి, ఇంకొక పక్కన ప్రోటీన్ డెన్సిటీ కోసం ఫిష్ ఉంది. కాబట్టి మనం కనుక ఈ 3 కంబైన్ చేసి ఇలా సాలెడ్ లాగా తీసుకుంటే కొద్దిపాటు మనకి క్యాలరీ డెన్సిటీ కినోవా నుంచి వస్తుంది, కొంచెం ప్రోటీన్, గుడ్ క్వాలిటీ ప్రోటీన్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ఈ న్యూట్రియంట్స్ మనకి ఫిష్ నుంచి వస్తుంది, అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ అనేది మనకి వెజిటబుల్స్ నుంచి వచ్చేస్తుంది. సో ఇది ఒక 1 pot మీల్, కంప్లీట్ మీల్, యట్ కుక్డ్ అండ్ రా వెజిటబుల్ కాంబినేషన్తో ఉంది కాబట్టి ఎస్పెషల్లీ వెయిట్ లాస్ కోసం ట్రై చేసేవాళ్ళు తప్పకుండా వాళ్ళ డైట్లో రోజు కాకపోయినా కూడా చాలా ఫ్రీక్వెంట్గా ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన ఒక సింపుల్ రెసిపీ ఎగ్ మలాయ్ మసాలా. ఇది మనం రెగ్యులర్గా కనుక ఎగ్ మన డైట్లో కన్జ్యూమ్ చేయాలనుకున్నప్పుడు ఒక డిఫరెంట్ వేరియేషన్. ఇప్పుడున్న ప్రస్తుతం వైరల్ పాండమిక్లో మనం రెగ్యులర్గా ఎగ్స్ తీసుకోవాలని ట్రై చేస్తున్నాం కాబట్టి ఇది ఒక డిఫరెంట్ ఫామ్లో కన్జ్యూమ్ చేయొచ్చు. ఎగ్స్ ఎప్పుడు కూడా మనము కంప్లీట్గా హోల్ ఎగ్ తీసుకుంటేనే మంచిది. ఎందుకంటే పైన వైట్ పోర్షన్ నుంచి మనకి గుడ్ క్వాలిటీ ఆల్బుమిన్ బేస్డ్ ప్రోటీన్ వచ్చినప్పటికీ లోపల ఎల్లో నుంచి కూడా మనకి కొంచెం ప్రోటీన్ వస్తుంది. కానీ మోర్ ఇంపార్టెంట్లీ మనకి ఫోలిక్ యాసిడ్, B12 ఇట్లాంటి వెరీ ఇంపార్టెంట్ బి కాంప్లెక్స్ న్యూట్రియంట్స్ వస్తాయి. అలాగే ఎల్లోలో కొంచెం కొద్దిపాటు మనకి ఐరన్ కూడా వస్తుంది. కాబట్టి చాలామంది ఐరన్ డెఫిషియన్సీ లేకపోతే రక్తహీనతతో చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఎస్పెషల్లీ మిడిల్ ఏజ్డ్ ఉమెన్ని చూస్తే మటుకు వాళ్ళు కొంతమందికి కూడా తెలియదు వాళ్ళకి రక్తం తక్కువ ఉందని. చాలామంది అడ్మిట్ కూడా అవుతూ ఉంటారు ఈ లో హిమోగ్లోబిన్ లెవెల్స్ మూలాన. సో అలాంటి వాళ్ళు కనుక ఆల్రెడీ తెలుసు వాళ్ళు మెడికేషన్ వేసుకోవట్లేదు
అన్నప్పుడు మటుకు తప్పకుండా వాళ్ళ డయట్లో ఎగ్స్ రెగ్యులర్గా ఇంక్లూడ్ చేయాలి. ఇందులో కొంచెం మనము పాలు కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి గుడ్ క్వాలిటీ ప్రోటీన్ అనేది మనకి పాలల్లోంచి కూడా వస్తుంది. సో ఓవరాల్గా ఇది వెరీ గుడ్ రెసిపీ. ఇది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి కరెక్ట్ అవుతుంది. అంటే చిన్నపిల్లలకి ఇది చాలా ఇంపార్టెంట్, ఇంక్లూడ్ చేయొచ్చు వాళ్ళ డయట్లో. అలాగే యంగ్ మదర్స్కి ఇంక్లూడ్ చేయొచ్చు. అలాగే యంగ్ గర్ల్స్ ఎస్పెషల్లీ అడాలసెంట్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఇంక్లూడ్ చేయొచ్చు. అలాగే ఎల్డర్లీ పీపుల్ ఎవరైతే మసిల్ లాస్ ఉంటుందో వాళ్ళు కూడా వాళ్ళ డయట్లో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. షర్ట్ కాలర్ అనేది ఎక్కువగా మాసిపోతూ ఉంటుంది కదా, ముఖ్యంగా స్కూల్ పిల్లలకైతే చెప్పాల్సిన పని లేదు. మరి ఇది శుభ్రంగా క్లీన్ చేసుకోవడానికి ఇలా ట్రై చేయండి. ఆ కాలర్ మీద ఎక్కడైతే నల్లగా మాసిపోయి ఉంటుందో ఆ ప్రాంతంలో కొద్దిగా షాంపూ అప్లై చేసేసి ఆ తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్నట్లయితే బాగా శుభ్రపడతాయి. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో 4 వంటలుని. నిజంగా కొత్తగా ప్రతిసారి ఒక్కొక్క కొత్త రెసిపీ చూపిస్తున్నారు, ఒక్కొక్క ప్రదేశానికి సంబంధించింది అన్నట్టు. చాలా బాగున్నాయి. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.